ఈ దేశంలో ఏం జరగబోతుందో ముందే ఊహించి తన తత్వాల ద్వారా తన కాలజ్ఞానం ద్వారా జనాన్ని చైతన్యం చేసినటువంటి గొప్పనైన వ్యక్తి శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు. ఆయన ఈ వ్యవస్థ ఉన్నంత కాలం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నటువంటి గొప్పైన వ్యక్తి శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు. ఈ సమాజంలో ఏం జరిగినా మనకు గుర్తొచ్చేటి ఏకైక వ్యక్తి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకోసం ఈ తెలుగునాటనే కాదు భారతదేశం మొత్తంలో కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి గొప్పైన వ్యక్తి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. వారు చెప్పినటువంటి ప్రతి అంశం ఈ సమాజాన్ని చైతన్యం చేసినటువంటి వ్యక్తి మనకు ఆయన తత్వాలు కనిపిస్తాయి. కాబట్టి ఆయన కులం గాని మతం గాని ప్రాంతాల గాని మనందరూ కూడా మనుషులం కాబట్టి అందరు సమానంగా ఉండాలని చెప్పినటువంటి గొప్పైన వ్యక్తి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల గారు. వీరబ్రహ్మము రామన వీరబ్రహ్మము రామ్ భవిష్యవాణి చెప్పిన కాలజ్ఞానిరా. 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 సమతామూర్తుల సద్గురువురా సమతామూర్తుల సద్గురువురా కాలజ్ఞానం చెప్పిన సిద్ధ గురువురా. వీరబ్రహ్మము రామన వీరబ్రహ్మమురా భవిష్యవాణి చెప్పిన కాలజ్ఞానిరా. వీరబ్రహ్మము రామన వీరబ్రహ్మమురా భవిష్యవాణి చెప్పిన కాలజ్ఞానిరా. ప్రకృతమ్మ మాత కన్న పేగురా పరిపూర్ణచారి కరల పంటరా. పరిపూర్ణచారి కరల పంటరా. పాపాగ్ని మఠములో పుట్టిన పుణ్యమూర్తిరా. ప్రజలకు బోధ చేసిన జ్ఞాన జ్యోతిరా. వీరబ్రహ్మము రామన వీరబ్రహ్మమురా భవిష్యవాణి చెప్పిన కాలజ్ఞానిరా. వీరబ్రహ్మము రామన వీరబ్రహ్మమురా భవిష్యవాణి చెప్పిన కాలజ్ఞానిరా. వీరబ్రహ్మం పెంచింది వీర పాపం బారా. వీరభోజాచారి పెంచిన తండ్రిరా. వీరభోజాచారి పెంచిన తండ్రిరా. భవిష్యత్తును చెప్పిన భగవంతుడురా. భక్తి మార్గను చూపించిన జ్ఞానబోధిరా. వీరబ్రహ్మము రామన వీరబ్రహ్మమురా భవిష్యవాణి చెప్పిన కాలజ్ఞానిరా. వీరబ్రహ్మము రామన వీరబ్రహ్మమురా భవిష్యవాణి చెప్పిన కాలజ్ఞానిరా. అందుకోసం భవిష్యత్తులో ఏం జరగబోతుందో భవిష్యత్ కాలజ్ఞానం చెప్పినటువంటి గొప్పనైనటువంటి జ్ఞానబోధి శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు. అందుకే ఆయన ఏ కులమ్మని నన్ని వరములు అడుగుతే ఏమని చెప్పుదు లోకులకు. లోకులకు పలుగాకులకు దుష్టులకు దుర్మార్గులకు. ఏ కులమ్మని నన్ని వరములు అడుగుతే ఏమని చెప్పుదు లోకులకు. లోకులకు పలుగాకులకు దుష్టులకు దుర్మార్గులకు. అందుకోసం కులాన్ని నిరసిస్తూ మతాన్ని నిరసిస్తూ ఇదంతా మన మనుషులంతా ఈ మనుషులంతా ఒకటే కులం అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు. అందుకోసం భజ గోవింద గోవింద శివ గోవింద గోవింద భజ గోవింద గోవింద శివ గోవింద గోవింద. ముండము పూలంత ముత్తైదలయ్యేరు. ముండము పూలంత ముత్తైదలయ్యేరు. పునర్వివాహాలు జరిగినయా. శివ గోవింద గోవింద భజ గోవింద గోవింద శివ గోవింద గోవింద భజ గోవింద గోవింద. పంది కడుపున ఏనుగు పుట్టేనయా. శిలల కండలు గక్కేనయా. కండలు ఇరుటకై కాకులు వచ్చేనయా. శివ గోవింద గోవింద భజ గోవింద గోవింద శివ గోవింద గోవింద భజ గోవింద గోవింద. ఇది నా గొడవ.
ఇది ప్రజల గొడవ, ఇది తెలంగాణ ప్రజల గొడవ. తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే, మా ప్రాంతాన్ని మేమే ఏలుకోవాల్సింది చెప్పినటువంటి గొప్పైన వ్యక్తి ప్రజాకవి కాళోజీ నారాయణరావు. ఆయన రాసినటువంటి నా గొడవ, ఇది నా గొడవ కాదు, మీ గొడవ కాదు, ప్రజల గొడవ, ఇది తెలంగాణ గొడవ అని చెప్పినటువంటి తెలంగాణ కవి, తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు. అందుకోసమే ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతరై, ప్రాంతేతర ద్రోహం చేస్తే ప్రాంతం వెళ్లేదాకా తరిమి కొట్టని చెప్పినటువంటి గొప్పైన వ్యక్తి. పుట్టక నీది చావు నీది బతుకంతా ఈ దేశాన్ని చెప్పినటువంటి గొప్పైన వ్యక్తి. అందుకోసం పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను దక్కించుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా కేంద్ర సాహిత్య అవార్డులను దక్కించుకున్నటువంటి గొప్పైన వ్యక్తి. మన తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి గొప్పైన వ్యక్తి. ఆయన మరణానంతరం తన శవాన్ని కాకతీయ యూనివర్సిటీకి అప్పజెప్పినటువంటి ఆ కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా ఇప్పుడు కూడా అభినందనలు చేసుకుంటూ ఆయన చెప్పినటువంటి ఒకటి పరిస్థితి ఏంటంటే, మన ఈ రాష్ట్రం రావాలి, మన ప్రాంతాన్ని మనమే ఎదుర్కోవాలని 1969 ఉద్యమం నుంచి ఆయన సరిపోయేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ భాష కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసేటువంటి ప్రజాకవి కాళోజీ. కాళోజీ కాళోజీరా, కాళోజీ కాళోజీ కాళోజీరా, కాళోజీ కాళోజీ. కలం గలం కదిలించిన కర్మయోగిరా, కలం గలం కదిలించిన కర్మయోగిరా. కాళోజీ కాళోజీ కాళోజీ, కాళోజీ కాళోజీ కాళోజీ, కాళోజీ కాళోజీ కాళోజీ. కలం బట్టిన ధన్యజీవి, కలం బట్టిన ధన్యజీవి, కలం బట్టిన ధన్యజీవి. నా గొడవ ప్రజాకవి కాళోజీ కాళోజీ కాళోజీ, కలం బట్టిన ధన్యజీవి, కాళోజీ కాళోజీ కాళోజీ, కలం బట్టిన ధన్యజీవి. ఆయన కళాన్ని బట్టి తన గలాన్ని కదిలించినటువంటి గొప్పైన వ్యక్తి. ఆనాడు నిజాం ప్రభుత్వం మీద వ్యతిరేకం పోరాటం చేసినటువంటి వ్యక్తి. అందుకోసం భాష మీద, అందుకోసం ఏమంటాడు, వీర తెలంగాణ మన పోరు తెలంగాణ, నా శ్వాస తెలంగాణ, నా భాష తెలంగాణ. వీర తెలంగాణ మా పోరు తెలంగాణ, త్యాగాల తెలంగాణ, తన వెళ్ళ తెలంగాణ. వీర తెలంగాణ మా పోరు తెలంగాణ, త్యాగాల తెలంగాణ, తన వెళ్ళ తెలంగాణ. భాష తెలంగాణ, నా శ్వాస తెలంగాణ, నా బొట్ట తెలంగాణ, నా బొట్టు తెలంగాణ అంటూ జనాన్ని చైతన్య అయినటువంటి చైతన్య కవి కాళోజీ నారాయణరావు గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తాను. ఆ వారి యొక్క ఆశయాలు సిద్ధించాలంటే మనందరం కూడా వారి యొక్క రచనలు చదవాలి. మహనీయుల యొక్క ఆలోచన విధానం ముందుకు తీసుకుపోవాలంటే మనం అందరం కలిసికట్టుగా ఉండాలని తెలియజేసుకుంటూ కొనసాగుదాం మహనీయుల ఆలోచన విధానాన్ని, మహనీయుల ఆలోచన విధానాన్ని. జై హింద్, జై భీమ్, జై భీమ్.